ఇది మనం మెయింటైన్ చేయాలి. 12 సంవత్సరాల వరకు మనం మెయింటైన్ చేయాలి. ఇది మీరే అంతా మొత్తం అంతా మాకే సంబంధం, మీకేం సంబంధం లేదు. ఈరోజు రిజిస్టర్ చేయించుకున్నారు, ఆ డాక్యుమెంట్ పేపర్లు వచ్చాయి, 1B అడంగాలు ఇవన్నీ వచ్చాయి. పేపర్లు తీసుకొని మీ ఇంట్లో బీరువాలో భద్రంగా పెట్టుకుంటారు. మా దగ్గర ఒక షెట్ జిరాక్స్ ఉంటారు అంతే. మీకు ఒరిజినల్ పోతే మేము ఒక షెట్ జిరాక్స్ తీసుకొని మా కంపెనీలో పెట్టుకుంటాం. ఇంకా మీకు మాకు 12 సంవత్సరాల వరకు ఇబ్బంది లేదు. రిజిస్టర్ చేయించుకున్నాము, మధ్యలో ఒకసారి వచ్చి చూసుకోవాలంటే అది మీ ఇష్టం. ఇప్పుడు మన కార్లో వచ్చంటుంది ఇట్లా బాలుబాయ్ రేపు ఏమన్నా రావచ్చా, మన రావచ్చా, అవకాశం ఉంటే రమ్మని. ఒకరు ఇద్దరు ఉంటే జస్ట్ ఇంకా మీరుంటే మాకు మేలు. ఎందుకంటే వేరే రైతు కూడా మేము తీసుకున్నాము, మీరు తీసుకొని అంటే అతను కూడా మోటిఫై తీసుకుంటారు. దానికోసమని పిలుచుకొని వచ్చండి. అప్పుడప్పుడు మాకు ఫోన్ చేస్తుంటారు కొంతమంది, రేపు ఏమైనా ఖాళీ రిజిస్టర్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఫోన్ చేస్తుంటారు, చూసుకుంటాము అది అని ఇది. దీని గురించి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం అడిగినప్పుడు చూపిస్తాం. చుట్టుకారం ఫినిషింగ్ వేస్తాం సార్, మొత్తం చుట్టుకారం ఫినిషింగ్ వేస్తాం. అది డైమండ్ ఫినిషింగ్ కావచ్చు, వీళ్ళైతే కాంపౌండ్ కట్టినారు, మనమైతే డైమండ్ ఫినిషింగ్ చేస్తాం. అంటే డైమండ్ ఫినిషింగ్ అంటే ఇది ఉంటుంది, రౌండ్ ఉంటుంది చూడండి. కుక్కలు కానీ, పందులు కానీ, మేకలు కానీ, కుందేళ్ళు కానీ, కుక్క పిల్లలు కానీ, పిల్లలు కూడా దూరం. అంటే ఫుల్ సేఫ్టీ, దానికి ఒక సేఫ్టీ. ఇంకొకటి వచ్చేసి చెట్లు నాటిన తర్వాత మనం సైడ్ ట్రిప్ పెడతాం. చెట్లు నాటిన తర్వాత చెట్లు నాటి డ్రిప్ వేసి, బోర్లు వేసి, రోడ్లు వేసి, ఇట్లా రోడ్లు వేస్తాం. రోడ్లు వేస్తాం, రోడ్లు వేసి అలా రాళ్ళు కూడా వస్తాం. అంటే 25 సెంట్లకు 25 సెంట్లకు రాళ్ళు కూడా వస్తాం. ఎడగరాయి అడగరాయిలో అట్లా రాళ్ళు కూడా వస్తాం. దాని తర్వాత వచ్చేసి చెట్టుకు 10 అడుగులు ఉంటుంది. ఈ చెట్టుకు 10 అడుగులు, ఈ చెట్టుకు 10 అడుగులు గ్యాప్ ఉంటుంది. ఇటు చూసుకో అటు చూసుకో, ఇటు నచ్చోకం 10 అడుగులు ఉంటుంది. ఇంకొకటి ట్రాక్టర్ కూడా పోతుంది, సేద్యం చేసేది పోవచ్చు, ఇట్ట పోవచ్చు, ట్రాక్టర్ ఇట్లా రావచ్చు. మళ్ళీ ఇక్కడ ట్రాక్టర్ పోలేదు కాబట్టి మనుషులతో పెట్టి గడ్డి తీపించాం. పాదులు చేసేటప్పుడు మనుషులు పెట్టి గడ్డి తీపించాం. అది క్లియర్ మెయింటెనెన్స్. అంటే అది సంవత్సరానికి ఒకసారి ఉంటుంది, నాణ్యలకు ఒకసారి చేపిస్తాం. గడ్డి పెరుగుతుంది, ఎందుకంటే నీళ్లు వస్తుంటాయి కాబట్టి. ఇటు నీళ్ళు ఇటు రావు కాబట్టి ఇటు రాదు గడ్డి. ఎన్ని నీళ్ళు ఇస్తారు నీళ్ళు? ఇది మామూలుగా 2 రోజులకు ఒకసారి పెడతాం. అట్లా కాదు, ఎన్ని నీళ్ళు పెట్టాలి? నీళ్ళు 6 సంవత్సరాలు పెట్టాలి. మళ్ళీ అవసరం. మళ్ళీ తర్వాత లైట్గా చాలా ఏదన్నా చెట్లను బట్టి మనకు ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఆయన చేసేదాన్ని బట్టి పెట్టాలి. 6 సంవత్సరాల వరకు పెడితే చాలు. మామూలుగా మళ్ళీ అయ్యే పెరుగుతాయి. ఎందుకంటే ఇవి వేర్లు వచ్చేసి మామూలు వేర్లు వచ్చేసి ఇటు ఇచ్చుకుంటాయి, ఈ వేర్లు వచ్చేసి లోపలికి పోతాయి. అది దీని ప్రత్యేకత. భూమి లోపలికి పోతుంది, 20 ఫీట్ పోతుంది లోపల కూడా. అన్ని చెట్లు మిగతాయి మన యాప చెట్లు, ఈ కొండ జీవ చెట్టు ఏంటంటే ఇచ్చుకుంటాయి. దీని కూడా చూడండి సార్, చెట్టు మన కొమ్మలు బ్రాంచెస్ కట్ చేసేటప్పుడు రక్తం కారింటి కారింది, రక్తం కారింటి కారి చూడండి, నల్లగా ఉంది చూడండి, ఎర్రగా ఉంది. మీరు ఇక్కడ వాకినా అని చెప్పి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఫ్యామిలీ. ఒకటి వచ్చేసి సార్ ఇప్పుడు చెట్టు వచ్చేసి ఇటుకి నరుకుతాం. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత కింద ఉంటుంది, పైకి నరుకుతాం. మళ్ళీ దానికి ఎగురు వస్తారు. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత ఎగురు అన్ని కొట్టిన తర్వాత లాటు ఒకసారి పెడతాం. అది ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడ్ అంతా చెక్ చేసిన తర్వాత ఏ గ్రేడ్ ఒక లాటు, బి గ్రేడ్ ఒక లాటు, సి గ్రేడ్ ఒక లాటు వేసి ఆ రోజు మీరు సిగ్నేచర్ చేస్తారు. రైతులందరూ కలిసి దీంతో సపోజ్ 200 మందిని 100 మందిని ఎంతమందిని కూడా మీరు సిగ్నేచర్ చేస్తారు. మీ సిగ్నేచర్ మా కంపెనీ లెటర్ ప్యాడ్ ఈ 2 తీసుకొని మీకు చెప్పినా కదా కార్లో అవి పర్మిషన్ తీసుకుంటాం. ఎంఆర్ఓతో కానీ ఫారెస్ట్లతో కానీ పర్మిషన్ తీసుకొని టెండర్ పిలుస్తాం. ఇప్పుడు తిరుమలలో తలనినాలకు టెండర్లు వేస్తాం కదా, ఓపెన్ టెండరే, ఇంకా ముసలి కుదరట ఏం లేదు. టెండర్ అయితే మీరైనా పాడుకోవచ్చు. మనకు కెపాసిటీ ఉందనుకోండి, చైనాకి కానీ జపాన్ కానీ అమ్ముకుంటే కెపాసిటీ మనకు ఉందనుకో, పేపర్లు ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా అమ్ముకోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఇక్కడ మనకు టన్ను ₹1 పెడితే నువ్వు 1,50,000 లక్షలు 2 కోట్లకైనా అమ్ముకోవచ్చు. అది మన కెపాసిటీ. ఇది లీగల్గా ఉంది కాబట్టి. ఇల్లీగల్ అయితే మనం కూడా చెప్పము, చేయము. ఇప్పుడు 25 సెంట్లు మీ పేరు మీదనే రిజిస్టర్ చేయించాం. దీంట్లో ఒక మొక్కకు ₹100 ట్యాక్స్ కడతాం ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్లో. అది కూడా మెన్షన్ అవుతుంది. ఒక మొక్కకు ₹100 అంటే ఈ 25 సెంట్లలో 129 మొక్కలు ఉంటాయి. 20 సెంట్లలో అది కూడా రిజిస్టర్ చేస్తాం. అప్పుడు 129 మొక్కలకు ఒక మొక్కకు ₹100 అయితే 100 దాంట్లోకి ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. 100 ఇంటూ 100 మొక్కలు ఇంటూ ₹100 10,000 అవుతుంది. 10,000 రిజిస్టర్ ఖర్చు ఒక 25,000, మొత్తం 35,000 అవుతుంది. 10 లక్షల మంది 35,000 రిజిస్టర్ ఖర్చు, మొత్తం 10,30,30,000 అవుతుంది. దానికి లీగల్గా మొత్తం అంతా. ఇంకా దీని ఉత్పత్తులు కూడా మీకు తెలిసి ఉంటాయి. చైనా వాళ్ళు కానీ జపాన్ వాళ్ళు కానీ బొమ్మలు కానీ
ఇంట్లో ఉంటే కనుక సొమ్ము చూసుకోమని చెప్పి చైనా వాళ్ళు కానీ జపాన్ వాళ్ళు కానీ విరివిరిగా బొమ్మలు పెట్టుకుంటారు. మా ఇంటి ముందు ఉంటే కనుక ఇది ఇల్లీగల్. మా ఇంటి ముందు ఉండేదనుకో, ఇప్పుడు సపోజ్ మీరు 4 ముద్దులు దొరికొచ్చి ఆడ పెట్టిన అనుకో, సారే ఫోన్ చేస్తారు పోలీసులు ఊరికి ఇరికించడానికి. అట్టే మన చేద్దాం, మన ఏరియాలో పెరిగినా కూడా మనకు ఇల్లీగల్. మన ఇళ్ళ కాడ ఉంటే ఇల్లీగల్ అయినా మన ఇళ్ళ కాడ ఉంటే ఇల్లీగలే. మొద్దు మొద్దు చెట్టు ఉంటే ఏం కాదు, చెట్టు ఉంటే కాదు, చెట్టు ఉంటే ఏం కాదు. మందే చెట్టు కదా అని చెప్పి మనం నరుక్కొని భుజం మీద తీసుకొని పోతున్నాం అమ్ముకుంటామంటే కనుక పోలీసులు వచ్చి జైలు వచ్చా. మనం వద్దే కదా ఇందాక చెప్పి పర్మిషన్లు తీసుకోవాలి. మందేనా కానీ పర్మిషన్ తీసుకోవాలి.